హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 3 అండ్ ఎంటీఎస్ క్లాస్ 2కి వచ్చాం. సో ఇందులో మనం కోడింగ్ డీకోడింగ్ చూద్దాం. సో ఓకే, కోడింగ్ డీకోడింగ్ చూసే ముందు అందులో ఖచ్చితంగా A to Z మొత్తం ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబరో వస్తుందో మీరు ఖచ్చితంగా అది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏకి 1, B2, C3, D4 సో ఆన్ అప్ టు Z26. ఓకే, సో ఇవి మాత్రం కంపల్సరిగా నేర్చుకోవాలి. వీటికి చిన్న చిన్నవి షార్ట్ కట్స్ లాగా పెట్టుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ABCDE 5 వరకు అది అందరికీ వచ్చిందే. F ఓకే 6, G ఇక్కడ చూడండి. ఇప్పుడు G ఇలా రాసేటప్పుడు ఓకే ఇక్కడ చూస్తే మనకి ఇలా 7 లా కనిపిస్తుంది. ఓకే, సో Gలోని ఏముంది, మనకి 7 ఉంది. సో అలా మనం దాన్ని 7 అని గుర్తుపెట్టుకోవచ్చు. 8H సో అలా 8 అని అనుకోవచ్చు. సో అలా మనం మీకు మీరే ఎలా అయితే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోగలరో అలా మీరు డిజైన్ చేసుకుంటే మీకు A నుంచి Z వరకు అన్నీ క్లియర్గా గుర్తుంటాయి. అండ్ చూడండి, ఇప్పుడు M ఉంది. M అంటే ఇప్పుడు M ఇలా 3లా కనిపిస్తుంది కదా, సో అది 13. ఓకే, అలాగే W తీసుకోండి. W కూడా 3లా కనిపిస్తుంది, అది 23. ఓకే, T ఉంది, T ఫర్ 20. ఓకే, సో అలా V అంటే 2 ఉన్నాయి కాబట్టి 22. సో ఇలా మీరు మీలో మీరే నీట్గా కొంచెం. ఇప్పుడు Q ఉంది, Q చూడండి, ఇక్కడ కూడా మనకు 7 కనిపిస్తుంది, 17 అది. ఓకే, సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో మీకు నచ్చిన మెథడ్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పేర్స్ ఉన్నాయి, వర్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్ వర్డ్ A, ఎండింగ్ వర్డ్ Z. AZ పేర్డ్ వర్డ్స్ అంటాం మనం. సో AZ, అలాగే BY, అలాగే CX, DW, EV, FU. అంటే ఇక్కడ కోడ్స్ రాసేటప్పుడు మనకి ఏ బదులు Z రాశారనమాట. ఏ బదులు Z రాసే అప్పుడు మనం పేర్స్ వర్డ్స్ యూజ్ చేశారు అని చెప్పి అర్థం చేసుకోవాలి. సో మనం ఇవి కూడా కంపల్సరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. AZని అమెజాన్ AZ వస్తున్నాయి కదా, సో అలా Aకి Z అని అలా మనం రిమెంబర్ చేసుకోవచ్చు. BY బాయ్, సో అలా కాక్స్, డ్యూ, ఈవ్. సో ఇలా FU ఫన్, GT గెట్, హిజ్, IR అంటే ఇన్ఫ్రారెడ్, జంగిల్ క్వీన్. అలా మొత్తం అన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో AZ, BY, CX ఇవి మాత్రం కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డిజిట్స్ కూడా కంపల్సరిగా మనం రిమెంబర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి అదే బాగా చదివితే మనకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఓకే, సో ఇందులో అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డిజిట్ వర్డ్ ఇచ్చాడు అనుకోండి. 5 డిజిట్ వర్డ్ ఇచ్చి దాన్ని ఇంకొకలా కోడ్ చేస్తాడు. అది స్ట్రైట్గా ఇలా కోడ్ చేయొచ్చు. అంటే సేమ్ ఈ ఆల్ఫాబెట్ కింద మారుతుంది అనమాట, స్ట్రైట్గానే మారుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ABCDE ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు దీని కోడ్ BCDEF అనుకోండి. ఓకే, ABCDE ఈజ్ రిటన్ యాజ్ BCDEF అన్నాడు అనుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, సో స్ట్రైట్గా AB అవుతుంది, అంటే ఏమవుతుంది +1 అవుతుంది అనమాట. ఓకే, B వచ్చి ఏమవుతుంది C అవుతుంది, అంటే ఇది ఏమవుతుంది +1 అవుతుంది. CD అవుతుంది, ఇది కూడా +1. DE అవుతుంది +1, EF అవుతుంది +1. సో ఇలా మనకి స్ట్రైట్గా జరగచ్చు. ఇది ఒక టైప్. అండ్ ఇంకో టైప్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 డిజిట్ వర్డ్ ఉందనుకోండి. ఓకే, అది ఇంకొక 4 డిజిట్ వర్డ్ కింద మారుతుంది. అది ఇప్పుడు ఎలా మారచ్చు అంటే చూడండి, ఈ డయాగ్నల్ నుంచి ఈ డయాగ్నల్ వరకు. ఓకే, డయాగ్నల్గా. సో ఈ ఫస్ట్ లెటర్ ఈ లాస్ట్ లెటర్ అవుతుంది, ఈ ఫస్ట్ లెటర్ ఈ లాస్ట్ లెటర్ అవుతుంది. ఇది ఇటు, ఇది ఇటు. సో ఇలా కూడా మారచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఎగ్జాంపుల్ తీసుకుంటే ABCD అనుకోండి. ఓకే, సో ఇక్కడ A ఇక్కడికి వచ్చేసరికి B అవుతుంది అనమాట. ఇక్కడ D ఇక్కడికి వచ్చేసరికి E అవుతుంది.
ఇక్కడ సి ఇక్కడికి వచ్చేసరికి డి అవుతుంది, ఇక్కడ బి ఇక్కడికి వచ్చేసరికి సి అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇవి డయాగ్నల్గా +1 అవుతున్నాయి అండ్ ఇక్కడ డయాగ్నల్గా కూడా +1 అవుతున్నాయి. సో ఇలాగ కూడా కోడింగ్ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇలా కూడా మనకి కోడ్ ఇవ్వచ్చు. సో ఇలా డయాగ్నల్గా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ప్యారలల్గా ఇవ్వచ్చు, లేదంటే ఇలా డయాగ్నల్గా ఇవ్వచ్చు. అండ్ ఇంకొక 2 ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లెటర్ వర్డ్ ఉంది అనుకోండి. ఓకే, ఒక 5 లెటర్ వర్డ్ ఉంది. 5 లెటర్ వర్డ్ ఉన్నప్పుడు దీని కోడ్ ఎలా ఉండొచ్చు అంటే ఈ మధ్యనున్న వర్డ్ మాత్రం స్ట్రైట్గా ప్యారలల్గా దానికి జరిగి కోడింగ్, అండ్ స్టార్టింగ్లో 2 ఆల్ఫాబెట్స్కి ఎండింగ్లో 2 ఆల్ఫాబెట్స్కి ఇలా డయాగ్నల్గా కోడింగ్ జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో వీటికి అన్నిటికీ మనం ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఓకే, అండ్ ఫైనల్గా ఇంకెలా జరగచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే 5 లెటర్ వర్డ్ ఒకటి తీసుకుంటే, ఓకే ఇవి 5 లెటర్స్. సో అదే 5 లెటర్స్ తీసుకుంటే సేమ్ మధ్యలో ఎప్పుడు ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఆ మిడిల్ టర్మ్ అనేది డైరెక్ట్ ప్యారలల్గానే జరుగుతుంది. ఓకే, ఈ లాస్ట్ది ఇటు ఇటు, ఇది ఇటు, సారీ ఇది ఇటు అండ్ ఇది ఇటు కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇలా కూడా కోడింగ్ జరగచ్చు. ఓకే, ఇది అన్నింటికి మీకు ఇలా చెప్తే అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం, క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూసే ముందు మనకు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉన్నాయంటే 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ ఏంటంటే ఇప్పుడు ఇందాక చూసిన ఎగ్జాంపుల్స్ మనం క్లియర్గా లెటర్ నుంచి లెటర్కే మారుతుంది అనమాట. ఓకే, అది లెటర్ కోడింగ్ అంటాం. నెంబర్ కోడింగ్. నెంబర్ కోడింగ్ అయితే లెటర్ నుంచి నెంబర్కి మారుతుంది. ఓకే, లెటర్ నుంచి నెంబర్కి మారుస్తారు. అంటే ఇప్పుడు ఏంటి, మనకి ఇక్కడ ఆల్రెడీ లెటర్స్కి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారం వాళ్ళు మారుస్తారనమాట. ఓకే, అది నెంబర్ కోడింగ్. ఓకే, థర్డ్ది కండిషనల్ కోడింగ్. కండిషనల్ కోడింగ్ అంటే మనకు అక్కడ కొన్ని కండిషన్స్ ఇస్తాడు వాడు. కొన్ని కండిషన్స్ ఇచ్చి వాటిని ఫాలో అవుతూ, అంటే ఓవెల్ వస్తే +1 చేయాలి, కాన్సోనెంట్ వస్తే ఇలా చేయాలి అని వాళ్ళు కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్స్ ప్రకారం మనం కోడింగ్ చేస్తాం. సబ్స్టిట్యూషనల్ కోడింగ్ అంటే సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇన్ ఏ సర్టెన్ కోడ్ రమేష్ ఈజ్ ఏ గుడ్ బాయ్ ఈజ్ రిటర్న్ యాజ్ LEOVZA అని అలా డిఫరెంట్ కోడ్స్ ఇస్తారు. వాటిని అంటే అక్కడ రమేష్ బదులు ఏమొస్తుందో మనం అన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోవాలి. అది సబ్స్టిట్యూషనల్ కోడింగ్ అనమాట. ఓకే, మనం ఫస్ట్ ఈ వీడియోలో లెటర్ కోడింగ్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లెటర్ కోడింగ్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు లెటర్ కోడింగ్ చూద్దాం. ఓకే, సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ స్టూడెంట్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏంటి, స్టూడెంట్ని TVXHJTA అనే కోడ్తో రాస్తే టీచర్కి ఏ కోడ్ వస్తుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం స్టూడెంట్ నీట్గా రాసుకోండి, స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ ఏమైంది, TVXHJTA. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే చూడండి, ఇప్పుడు TUVUVWX. సో ఫస్ట్ ఎప్పుడు కూడా వీటిని కంపేర్ చేయాలి. డైరెక్ట్గా కంపేర్ చేస్తే మనకి రాకపోతే అప్పుడు మనం డయాగ్నల్గా వెళ్ళొచ్చు. ఫస్ట్ మనం ప్యారలల్గా ఇప్పుడు కూడా కంపేర్ చేసుకోవాలి. సో ఎస్ తర్వాత టీ ఉంది, TUV. సో ఇప్పుడు చూడండి, దీని రిలేషన్ ఏంటి, ఎస్కి టీకి +1 అవుతుంది. ఓకే, S +1 ఏమవుతుంది, టీ వస్తుంది. టీకి వికి TUV అంటే +2 అవుతుంది. ఓకే, యూకి ఎక్స్కి UVWX. సో +3 అవుతుంది. సో ఆటోమేటిక్గా +4 +5 +6 +7 అనమాట. సో ఇది ఏమవుతుంది, +4 +5. ఒకసారి చూద్దాం, DEFGH. ఓకే, సో +4, EFGHIJ +5, NT OPQRST సో +6, TA PQRST UVWXYZA సో +7. ఓకే, సో +1 నుంచి +7 అయింది. సో అలాగే ఇప్పుడు టీచర్కి కూడా మనం సేమ్ ప్రాసెస్లో చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి టీచర్ కోడ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి మనకి టీచర్ కోడ్, సో TCH
ఈ ఏ కొంచెం ఇలా దూరంగా రాసుకుంటే క్లియర్గా ఉంటుంది. ఓకే, టీచర్. ఓకే, సో ఇప్పుడు టీచర్ కోడ్ ఏమవుతుంది? ఫస్ట్ ఏం చేయాలి? +1 చేయాలి. టీ తర్వాత యు. ఈకి ఏం చేయాలి? +2 చేయాలి. ఈ ఎఫ్ జి. దీనికి +3 ఏ బి సి డి. సికి +4 చేయాలి. డి ఈ ఎఫ్ జి. హెచ్కి +5 చేయాలి. ఐ జే కే ఎల్ ఎం. ఈకి +6 చేయాలి. ఈకి +6 ఎఫ్ జి హెచ్ ఐ జే కే. ఆర్కి లాస్ట్ +7 చేయాలి. ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై. సో ఇప్పుడు టీచర్ కోడ్ ఏమవుతుంది? యూజీడి జిఎంకేవై. సో మనం ఎగ్జామ్లో అయితే ఇలా టైం వేస్ట్ చేయకూడదు, డైరెక్ట్గా చూసుకోవాలి. ఎస్టీ 1 యాడ్ అవుతుంది, టీ యూవి 2 యాడ్ అవుతుంది, యూడబ్ల్యూ యూవిడబ్ల్యూఎక్స్ సో 3 యాడ్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇంకా మనం కన్క్లూషన్కి వచ్చేయచ్చు అనమాట. సో వెంటనే మనం ఈ కోడ్ రాసుకొని ఫాస్ట్గా మనం చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ రీజనింగ్ని ఇలా రాస్తే డిజీ నోట్స్ని ఏమని రాస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ రీజనింగ్. సో ఇక్కడ చూడండి, ఆర్ ఈ ఏ ఎస్ ఓ ఎన్ ఐ ఎన్ జి. ఓకే, రీజనింగ్ని ఏమని రాస్తున్నారు? హెచ్ జెడ్ వి ఐ ఎల్ టిఎం ఆర్ ఎం. ఓకే, ఇప్పుడు సో మనం ఈ కోడ్ని ఎలా రాసారో మనం ఇప్పుడు చూడాలి. ఇప్పుడు చూడండి, హెచ్కి ఆర్కి ఏమైనా ఉందా? కొంచెం బాగా డిస్టెన్స్లో ఉన్నాయి. ఈజెడ్ కూడా బాగా డిస్టెన్స్లో ఉన్నాయి. ఏవి డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ముందు ఇవన్నీ ఆడ్ నెంబర్ సిరీస్. ఓకే, సో ఎన్ని ఉన్నాయి మొత్తం డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అందులోని? 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి మనకి. సో ఎప్పుడు 9 ఉన్నప్పుడు అంటే ఒక ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు, ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మిడిల్ టర్మ్ చూసుకోవాలి. ఓకే, మిడిల్ టర్మ్ ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, మిడిల్ టర్మ్ చూస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది? ఎల్ ఉంది. చూడండి, కొంచెం దగ్గరలో ఉన్నాయి. అవునా, కొంచెం దగ్గరలోనే ఉన్నాయి. ఏమొస్తుంది మనకి? ఎల్ ఎంఎన్ఓ. రైట్, ఎంఎన్ఓ అంటే ఇక్కడ ఏమవుతుంది? కింద నుంచి పైకి +3 అవుతుంది. ఫైన్, కింద నుంచి పైకి +3 అవుతుంది. ఓకే, ఇలా ఇంకేమైనా ఇక్కడ మనకి ఇంకేమైనా కనిపిస్తున్నాయేమో మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఇప్పుడు చూస్తే మనం చూడండి, ఐఆర్ ఇన్ఫ్రారెడ్. ఇందాకలే చెప్పాను, పేర్స్ని మాత్రం మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో పేర్స్ని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు క్లియర్గా ఎంఓఎన్ ఒక పేరు, ఐఆర్ ఒక పేరు, జీటీ ఒక పేరు, ఎన్ఎం ఒక పేరు, అలాగే హెచ్ఎస్ ఒక పేరు, ఐఆర్ ఇన్ఫ్రారెడ్ ఒక పేరు, ఏజెడ్ ఒక పేరు, ఈవి ఒక పేరు. సో అలా మీకు ఆల్రెడీ నేను ఇందాక చూపించాను, ఫస్టే చెప్పాను. సో ఆ పేర్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పేర్స్ ఏజెడ్ బీవై సిఎక్స్ డిడబ్ల్యూ ఈవి ఎఫ్యు జీటీ హెచ్ఎస్. సో ఈ పేర్స్ అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే వెంటనే ఫస్ట్ అవి చూస్తాం. అవి లేకపోతే నార్మల్ ప్రొసీజర్లో మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో మనం చూస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? పేర్స్ కనిపిస్తున్నాయి, క్లియర్గా పేర్స్ కనిపిస్తున్నాయి. ఏంటి, ఎలా కనిపిస్తున్నాయి పేర్స్? ఐఆర్. ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఐఆర్. సో ఈ రెండు, ఎన్ఎం ఈ రెండు వచ్చాయి, అండ్ జీటీ ఈ రెండు వచ్చాయి, అండ్ ఎన్ఎం ఈ రెండు వచ్చాయి. ఓకే, సో అలాగే ఇటుపక్క కూడా ఈవి ఏజెడ్. సో ఇక్కడ ఇవి డయాగ్నల్, తర్వాత ఇవి డయాగ్నల్. ఓకే, సో ఇప్పుడు మనకి డిజీ నోట్స్కి ఏం కోడ్ వస్తుందో చూద్దాం. డిజీ నోట్స్ DIGINOTES.
ఓకే, సో డిజీ నోట్స్. సో ఫస్ట్ ఏంటి, మధ్యలో డిజిట్ ఏం చేసాం మనం, +3 అవుతుంది, కింద నుంచి +3 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, కే వస్తుంది, LMN. సో ఇక్కడ +3 సరిపోయింది. ఓకే, సో దీని తర్వాత మనకి ఏమొస్తుందో ఇప్పుడు చూడాలి మనం. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, సో ఒకసారి చూడండి, ఇక్కడ +3 అని చూసుకున్నాం, కానీ ఇక్కడ ఓకి ఎల్కి మధ్య రిలేషన్ ఏంటి, ఓకి ఎల్కి మధ్య రిలేషన్ ఏంటి, ఓకి ఓఎల్ కూడా పెయిర్స్ అనమాట. సో ఓఎల్ కూడా పెయిర్స్ కాబట్టి మొత్తం అన్ని ఇక్కడ మనకి ఏమున్నాయి, పెయిర్సే ఉన్నాయి. సో ఇక్కడ +3 కాదు మనం చూసుకోవాల్సింది, ఇది కూడా, ఈ రెండు కూడా పెయిర్సే. ఓకే, సో మొత్తం పెయిర్సే ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ +3 అనేది రాంగ్ వస్తుంది. సో ఇక్కడ మనం కూడా ఏం చూసుకోవాలి, పేరు చూసుకోవాలి. సో ఎన్కి పేరు ఏంటి, ఎం. సో ఎన్కి పేరు ఎం. ఇప్పుడు ఓకే, తర్వాత ఈకి పేరు ఇటు వస్తుంది, టీకి పేరు ఇటు వస్తుంది, ఎస్కి పేరు ఇటు, ఓకి పేరు ఇటు. సో ఏంటి ఇప్పుడు చూద్దాం, ఓకి పేరు ఏంటి, ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎల్. ఓకే, ఎస్కి పేరు ఏంటి, హెచ్. సో ఇవి అసలు యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, హెచ్ఎస్ అలా మొత్తాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈకి వి, టీకి, సో ఇక్కడ టీ, ఓకే ఇక్కడ టీ ఉంది, జీ. సో నెక్స్ట్ ఇటు ఇటు, ఇది ఇది, రైట్. సో జీకి ఏంటి, టీ, ఐకి ఆర్, ఐకి ఆర్, డీకి ఇక్కడ ఎక్కడ లేదు, ఏబిసిడి, డి. సో ఇటు నుంచి 4th అంటే WXYZ. సో డబ్ల్యూ, సో డబ్ల్యూ. ఓకే, సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, జీబ్రా ఈజ్ కోడెడ్ యాజ్ WBYAJ, దెన్ హార్స్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడు. సో జీబ్రా ZEBRA, జీబ్రా ఈజ్ కోడెడ్ యాజ్ WBYAJ అన్నాడు, రైట్. సో అలా అయితే ఏం అడిగాడు మనకి, హార్స్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడు. సో జీబ్రా కోడ్ ఇచ్చాడు మనకి, హార్స్ కోడ్ అడిగాడు మనల్ని. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఏం చేయాలి, క్లియర్గా అసలు ఏమైనా సరే మనకి ఆల్రెడీ ఉన్న పేర్స్ ఏమైనా వస్తున్నాయేమో మనం చూసుకోవాలి. సో పేర్స్ చూసుకుంటే చూడండి, మామూలుగా జెడ్కి ఏం రావాలి, పేరు ఏ. ఓకే, ఇక్కడ ఏ ఉంది అనుకుందాం. సో ఏకి ఏం రావాలి, జెడ్ రావాలి. ఓకే, ఏకి జెడ్ రావాలి. సో ఆ జెడ్ అసలు ఇక్కడ లేదు. ఓకే, సో ఆర్కి ఏం రావాలి, ఆర్కి ఐ రావాలి. ఓకే, బీకి ఏం రావాలి, ABXY, బీకి వై రావాలి. ఫైన్, ఇక్కడ బీకి వైఏ ఉంది, బీకి వై ఉంది. సో ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్ సిరీస్ ఉన్నాయి, బీకి వై ఉంది, ఇది సరిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏకి యాక్చువల్లీ జెడ్ రావాలి మనకి, ఆర్కి ఏం రావాలి, ఐ రావాలి. మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఆర్కి ఐ రావాలి, కానీ ఇక్కడ జే ఉంది. ఓకే, ఐ తర్వాతది జే, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆర్కి యాక్చువల్ ఐ రావాల్సింది +1 అయ్యి జే అవుతుంది. ఏకి జెడ్ రావాలి, ఇక్కడ ఏమవుతుంది, జెడ్ +1 అయ్యి ఏ అవుతుంది. ఈకి ఏం రావాలి, యాక్చువల్లీ ఈకి UVW, వి రావాలి. ఈకి వి రావాల్సింది ఏమవుతుంది, +1 అయ్యి W అవుతుంది. అలాగే జెడ్కి ఏ రావాల్సింది ఏమవుతుంది, +1 అయ్యి బి అవుతుంది. సో ఈ పెయిర్సే, బట్ పెయిర్స్ +1 అవుతున్నాయి అనమాట. సో ఇలాగ కూడా మనల్ని అడగచ్చు. సో పెయిర్స్ అనేవి కంపల్సరిగా మీరు ఫస్ట్ చెప్పిన ఆ పెయిర్స్ అనేవి మాత్రం కంపల్సరిగా ఇవి క్లియర్గా చదువుకోవాలి. AZ, BY, CX, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అమెజాన్, బాయ్, కాక్స్, డ్యూ, ఈవ్, ఫన్, GT రోడ్, HS, హిజ్, IR, ఇన్ఫ్రారెడ్, జంగిల్ క్వీన్, అలా మొత్తం అన్ని. సో వాటిని అలా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో మనం డైరెక్ట్ మళ్ళీ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. సో మనం దీన్ని ఇలా సాల్వ్ చేస్తే ఇప్పుడు సేమ్ ప్రొసీజర్లో హార్స్ని కూడా సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది మీరే చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. G gold is written as IKUTN.
ఓకే ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. ఓకే 5 లెటర్స్ వచ్చాయి. స్టార్స్ ని ఏమని రాస్తారని అడుగుతున్నాడు. సో చూడండి జీ గోల్డ్ ఈజ్ రిటర్న్ యాజ్ IKUTN. ఓకే సో నేను జస్ట్ మామూలు ప్రొసీజర్ చెప్తాను, ఇంకా మీరే దాన్ని తర్వాత సాల్వ్ చేసుకోవాలి. ఓకే సో జీ గోల్డ్ ని ఏమని రాశాడంటే IKUTN. ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ రెండు కంపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్వి జీ కాస్త ఐ అయింది అంటే HI. ఓకే అంటే +2 అవుతుంది. ఇక్కడ చూడండి జీ HIJK ఇక్కడ ఏమవుతుంది +4 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకి +2 అవుతుంది. ఇక్కడ ఇందులో ఏమవుతుంది +4 అవుతుంది. ఓ PQRSTU అంటే ఇక్కడ ఏమవుతుంది +6 అంటే ఇక్కడ +8 అవుతుంది, ఇక్కడ +10 అవుతుంది. సో ఇలా మనం స్టార్స్ని కూడా తీసుకొని STARS. సో దీన్ని మీరు డైరెక్ట్గా +2 +4 +6 +8 +10 చేస్తే మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే సో మీరు ఇది కూడా మీరే సాల్వ్ చేయండి. ఓకే సో ఓకే గైస్, సో మిగతా ఎగ్జాంపుల్స్ అండ్ మిగతా మనం లెటర్ కోడింగ్ ఇప్పుడు చూసాం మనం ఇంతవరకు. వీటిని మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం నెంబర్ కోడింగ్ చూద్దాం. ఆర్ఎల్స్ ముందు ఇంకా లెటర్ కోడింగ్లోని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. దాని తర్వాత నెంబర్ కోడింగ్, తర్వాత కండిషనల్ కోడింగ్ అండ్ తర్వాత సబ్స్టిట్యూషనల్ కోడింగ్ చూద్దాం. ఓకే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.